నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఓ మహత్తరమైన సినిమా గురించి మీతో ముచ్చటించడానికని వచ్చాను. భానుమతి రామకృష్ణ ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. మద్రాసులోనే ఉన్నారు. కాకపోతే ఆ సినిమాలో నటించడానికి భీష్మించి కూర్చున్నారు. కొన్నాళ్ళ తర్వాత ఇక సొంతూరు నెల్లూరు వెళ్ళిపోదామని అనుకుంటున్న తరుణంలో మళ్ళా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వెళ్ళి ఆవిడని బ్రతిమలాడి ఒప్పించి తీసిన సినిమా స్వర్గసీమ. ఆ సినిమా గురించే మనం ఇవాళ మాట్లాడబోతున్నాం. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అటు మ్యూజికల్గాను, ఇటు కథాపరంగాను చాలా సక్సెస్ఫుల్గా రాణించింది. రిలీజ్ అయిన ప్రతి చోట 200 రోజులు ఆడి ఈ సినిమా అప్పట్లోనే ఒక చరిత్ర సృష్టించింది. 1945 జూన్లో ఈ సినిమా రిలీజ్ అయింది. దీనిలో స్టారింగ్ ఎవరెవరు నటించారంటే చిత్తూరు వి నాగయ్య. ఆయన పేరు వి నాగయ్య గారే, కాకపోతే చిత్తూరు నుంచి వచ్చారని చిత్తూరు వి నాగయ్య అని పెట్టాం. అలాగే వారితో పాటు జయమ్మ అని ఒక హీరోయిన్గా ఆవిడ నటించారు. ఆవిడ వాస్తవానికి కన్నడిగా. అప్పట్లో అన్ని భాషల్లో ఆవిడ చేస్తూ, అంటే దక్షిణాది భాషలన్నింటిలో ఆవిడ చేస్తూ ఉన్నారు. ఇక ఒక ప్రధానమైన పాత్రలో భానుమతి రామకృష్ణ గారిని తీసుకున్నారు. రామకృష్ణ భానుమతి గారి భర్త. ఆవిడ అప్పటి నుంచి భానుమతి రామకృష్ణ అయ్యారు. అలాగే ముదిగొండ లింగస్వామి, కస్తూరి శివరాము, మళ్ళా చెదలవాడ కుటుంబరావు, అలాగే సిహెచ్ నారాయణరావు, వీళ్ళందరూ ప్రధాన పాత్రలు వేశారు. పాటలు ఎక్కువ శాతం సముద్రాల సీనియర్ గారు రాశారు. ఇంకొన్ని పాటలు బాలాంతరపు రజనీకాంతరావు గారు. ఆయన ఎవరో మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాక నేను చెప్తాను. ఇక ఈ సినిమాలో డైరెక్షన్ యాజ్ యూజువల్ బిఎన్ రెడ్డి గారే. వారికి సహకారంగా చక్రపాణి గారు ఉన్నారు. సంభాషణలు సముద్రాల గారితో రాయించారు. ఇక డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అప్పట్లో చాలా ప్రముఖ పాత్ర వహించేది. దాన్ని వాళ్ళ ఆస్థాన ఫోటోగ్రాఫర్ మార్కస్ బాట్లే గారే చేశారు. దీనికి సంగీతం చిత్తూరు నాగయ్య గారు. ఆయన పాటలు పాడటమే కాక కంపోజింగ్ కూడా చేసేవారు అప్పట్లో. చాలా వందే మాత్రం, వేమన అలాంటి సినిమాలకు ఆయనే సంగీతం నిర్వహించారు. కాకపోతే ఆయనకి అసిస్టెంట్గా, ఎందుకంటే హీరోగా చేస్తున్నారు కనుక అసిస్టెంట్గా ఓగిరాల రామచంద్రరావు గారని ఒక ఆయన ఉంచుకున్నారు. ఎందుకంటే ఆయన ఆర్కెస్ట్రా నిర్వహణ అదంతా చేస్తారనమాట. ఈ సినిమా తీస్తున్నప్పుడు జరిగిన చాలా విశేషాల గురించి నేను మీతో మాట్లాడతాను. మొట్టమొదటిది ఏంటంటే, అమర గాయకులు, గాన గంధర్వ ఘంటసాల గారు సినిమాలో పాడిన మొట్టమొదటి సినిమా స్వర్గసీమ. అప్పటిదాకా ఆయన పాటలు పాడే అవకాశం కుదరలేదు. ఎక్కడో ఒక చోట మాత్రం ఒక సినిమాలో, అది శ్రీరామ జననము సీతారామ జననము అలాంటి సినిమాలో ఒక కోరస్లో ఒకానొక గాయకుడిగా పాడారు తప్ప ఒక ఫుల్ టైం, అంటే ఫుల్ సాంగ్ పాడిన సినిమా మాత్రం స్వర్గసీమ మాత్రం. ఆ పాట ఏంటో కూడా మనం ముందు మాట్లాడుకుందాం. అలాగే పెళ్ళైపోయిన తర్వాత ఇంకా నేను సినిమాలో నటించను అనుకుంటున్న దశలో ఇంటి దగ్గర వంట వార్పు చేసుకుంటున్నప్పుడు వీళ్ళంతా వెళ్ళి నాగిరెడ్డి, చక్రపాణి, అలాగే ఆ సముద్రాల గారు, కమలాకర కామేశ్వరరావు గారు, ఆ తర్వాత ఆయన పౌరాణిక సినిమాలు అద్భుతంగా తీశారు. వీరంతా వెళ్ళారు అక్కడ. కమలాకర కామేశ్వరరావు గారు ఈ సినిమాకి కో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ వెళ్ళి, అమ్మ మీరు వంట వార్పులకు మీరు పరిమితం కాకూడదు, మీ సినిమా పరిశ్రమ మీకోసం ఎదురు చూస్తుంది అంటే, వద్దండి బాబు, నాకు ఆ రొంపులోకి మళ్ళీ నేను రాదలుచుకోలేదు. ఆవిడకి కొన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నాయి గతంలో. అందుకని నేను ఆ సినిమా ప్రపంచంలోకి నేను రాదలుచుకోలేదు, చక్కగా పెళ్లి చేసుకున్నాను, నాకు ఇల్లే స్వర్గం అవుతుందని చెప్పి, అమ్మ సినిమా పేరే స్వర్గసీమ, మీరు అక్కడ కూడా స్వర్గాన్ని చూడొచ్చు అమ్మ అని చెప్పి ఎలాగోలా బ్రతిమాలి బామాలి మొత్తానికి ఆవిడని తీసుకొచ్చారు. ఇలా ఒకరిని బ్రతలాటం కాదు. అలాగే చక్రపాణి గారు కూడా కొన్ని సినిమాలు తీసిన తర్వాత ఆయన సొంతూరు తెనాలి వెళ్ళిపోయి అక్కడ అనువాద రచనలు చేసుకుంటున్నారు. ఆయన డబ్బింగ్ సినిమాలు కూడా చాలా పనిచేశారు కదా. అలాగే నవల్స్ అవన్నీ ఇంగ్లీష్ ఇలాంటి నవల్ బాగా చదువుతారు ఆయన ఇక ట్రాన్స్లేషన్ చేసుకుంటూ అక్కడ ఉంటే ఆయన దగ్గరికి కూడా వెళ్ళి, మీలాంటి వారే ఇలాంటి కథ రాయాలండి అని చెప్పి మొత్తానికి ఆయన్ని కూడా ఒప్పించి తీసుకొచ్చాం. ఈ సినిమా తీసిన తర్వాత
దీన్ని ఇంటర్నేషనల్ వియత్నాంలో జరిగింది అప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఆ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాని ప్రదర్శిస్తే జనాలు బ్రహ్మరథం పెట్టారు. ఇప్పుడు మన భారతీయులే కాకుండా విదేశీయులు కూడా సినిమాలు ఇలాగ కూడా తీయొచ్చా అని చెప్పి ఆశ్చర్యపోయారట. అంత గొప్ప విశేషం ఈ సినిమాకి సంబంధించి ఉంది. ఈ సినిమా అస్సలకేంటంటే 'బ్లడ్ అండ్ శాండ్' అని ఒక స్పానిష్ మూవీ ఒకటి ఉందట. ఆయన చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు ఈ సినిమాని చూసి ఏదో బాగుంది, దీనిలో ఒక పాత్ర ఉంది కదా డాన్సర్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ని మన సినిమాలో కూడా పెట్టి దాంతో భానుమతి గారిని చేయిస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చిందండి. ఆ సినిమాలో ఓహోహో పౌరమా అదేదో విచిత్రమైన దీనిలో ఉంటుందన్నమాట. ఆ పాట మీరు గనక వింటే, ఒకవేళ అది డెఫినెట్‌గా యూట్యూబ్‌లో దొరుకుతుంది. అది గనక వింటే అది మన స్టైల్ గాదు. ఆ రోజుల్లో తీసిన ఒక వెస్టర్న్ పాటలాగా అనిపిస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ 'బ్లడ్ అండ్ శాండ్‌లోనే' ఆ ట్యూన్ యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకొని నాగయ్య గారు ప్లస్ భానుమతి గారి సహకారంతో ఆ సాంగ్ పెట్టించారు. ఆవిడ చాలా చక్కగా పాడారది. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, ఆవిడ వెళ్ళినప్పుడు రామకృష్ణ గారు కూడా ఉన్నారు, అంటే భర్త. వారి వంక చూసారట ఆవిడ. ఏంటి మళ్ళీ వీళ్ళు సినిమాలోకి పిలుస్తున్నారు, ఎలా ఉంటుందో అని చెప్తే, వద్దమ్మా మనకు వద్దు, నువ్వు ముందే చెప్పావు కదా సినిమా పరిశ్రమకొద్దు, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నావు కదా అని ఆయన అంటే, ఇక వీళ్ళు ఈవిడ్ని వదిలేసి ఆయన్ని పట్టుకున్నారు. పట్టుకుని సార్ ఒక మహా నటి అవుతారండి ఆవిడ అని చెప్పి పట్టుకుని మొత్తానికి ఒప్పించటం అలా ఆనాడు కనుక వీళ్ళందరూ వెళ్ళి బ్రతిమలాడు బహుమాలు భానుమతి రామకృష్ణ గారిని ఆ సినిమాలో చేయడానికి ఒప్పించకుండా ఉండి ఉంటే ఒక నటీమణిని, ఒక గాయనీమణిని మన దక్షిణాది సినిమా పరిశ్రమ కోల్పోయేది. సో ఆ అదృష్టాన్ని, అవకాశాన్ని కల్పించింది విజయ వాళ్ళే. ఇక ఈ స్వర్గసీమ అని పేరు పెట్టిన తర్వాత కథ అనుకున్నారట. ఏది స్వర్గసీమ, మనుషులకి స్వర్గం ఎక్కడుంటుంది అంటే, అప్పట్లో ప్రచారంలో ఉన్న ఒక సామెత ఉంది, ఇల్లే కదా స్వర్గసీమ అని. సో ఇంటి పట్టున ఉంటేనే జీవితం, లేకపోతే పరస్త్రీ వ్యామోహం అలాంటి వెళ్ళిపోతే నరకం ఉంటుంది. ఆ చిన్న ఎలిమెంట్ని ఒక థ్రెడ్ అంటారు దాని సినిమా భాషలో, ఆ థ్రెడ్ తీసుకుని ఈ సినిమా మొత్తాన్ని అల్లినట్టుగా కనిపిస్తుంది. ఇలాగ చక్రపాణి గారిని తీసుకొచ్చారు. చక్రపాణి గారు ఆ సినిమాతో ఇక్కడ స్థిరపడిపోవటమే కాక విజయ వాళ్ళ సంస్థలో పార్ట్నర్గా కూడా చాలా సంవత్సరాలు కొనసాగారు. వాళ్ళు ఒక విజయ చిత్ర అనే పత్రిక పెట్టారు, చందమామ మీకు తెలిసిందే. ఇవన్నీ వాళ్ళ ఆధ్వర్యంలోనే నడిచాయి. ఇక ఈ సినిమాలో ఇంకొక విశేషం ఏంటంటే, మన ఉత్తరాంధ్రకు సంబంధించి వ్యవహార భాష ఉద్యమానికి ఎంతో పాటుపడిన ఉద్యమకారులు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. వారి అబ్బాయి గిడుగు సీతాపతి గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా కొంచెం రంగస్థల అంటే ఇష్టం ఉంది ఆయన. సో ఆయన్ని కూడా ఈ సినిమాలోకి తీసుకొచ్చారు. ఆయనకి ఎలాంటి పాత్ర వేసి ఇచ్చారంటే, ఒక పత్రిక నాట్యభారతి అని ఒక పత్రికకు ఎడిటర్గా ఆ సినిమాలో ఆయన్ని వేయించారు. అంటే ప్రతి సినిమాలో ఒక జర్నలిస్ట్, అప్పట్లో పాత రోజుల్లో జర్నలిస్ట్ అనేది కామన్గా వస్తున్న ఒక పాయింట్గా చిత్తూరు నాగయ్య గారికి ఈ సినిమా పాత్ర ప్రకారం ఓ పాప ఓ బాబు ఉంటారు. ఆ పాప బేబీ జయలక్ష్మి అని, అలాగే మాస్టర్ వేణుగోపాల్ రెడ్డి అని ఇద్దరు చేశారు. వాళ్ళు ఎవరో కాదు, నాగిరెడ్డి గారి సొంత పిల్లలు. దీనికి ప్రేరణ ఏంటంటే, మొట్టమొదటిసారి మనకి మూకీగా వచ్చింది కదా రాజా హరిశ్చంద్ర, ఫాల్కే గారు తీశారు కదా, దాదా ఫాల్కే గారు. ఆయన తీసిన సినిమాలో కూడా ఇలాంటి పాత్రలకు వేరే వాళ్ళు ఎక్కడ దొరకట్లేదని తన సొంత కుమార్తెతోనే రాజా హరిశ్చంద్రలో లోహితుని పాత్ర వేయించారు. బహుశా అది ప్రేరణ అయి ఉండొచ్చు. అందువల్లనే సొంత బిడ్డలనే, అది చిన్నపిల్లలు కనుక, అంటే చైల్డ్ ఆర్టిస్టులు కనుక పెట్టారు. ఆ తర్వాత వాళ్ళని సినిమా రంగం వైపు వాళ్ళు కన్నెత్తి చూడలేదు. మొత్తానికి ఆ సినిమాలో వాళ్ళ బిడ్డలనే నటింపచేశారు. ఈ మోడర్న్ గర్ల్గా భానుమతి రామకృష్ణ చేయటం, ఆ వేషధారణ అదంతా హైఫైగా ఉంటుంది. మొత్తానికి ఆవిడ గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తే. ఆ గ్రామీణ ప్రాంతంలో రంగస్థలం మీద ఆవిడ రాణిస్తున్న రోజుల్లో ఒక జర్నలిస్ట్, అదే చిత్తూరు నాగయ్య గారు వేసిన పాత్ర. ఆయన ఈ సమీక్షలు రాస్తారు కదా, సమీక్షలు రాసే కార్యక్రమానికి ఆయన వెళ్ళి చూశారు. ఈవిడది ఏదో మంచి స్పార్క్ ఉంది ఈవిడ ఫేస్లో, ఈవిడ గ్రామీణ అంతే పల్లెటూర్లకు మాత్రమే పరిమితం అయితే బాగుండదు, నువ్వు చెన్నై వచ్చేయమ్మా అని చెప్పి ఆవిడని ఒప్పించి చెన్నై తీసుకెళ్తాడు.
ఆ చెన్నై తీసుకెళ్ళిన తర్వాత ఆ సినిమా ప్రపంచము నాటకాలు, సినిమాలు అంతా మోడర్న్ వాతావరణం అంతా ఆవిడకి అబ్బుతుంది. సో, ఆ సినిమాలో ఆవిడ వేసిన మోడర్న్ పాత్ర, అలాగే 'ఓహోహో పావురమా' అనే పాట చాలా అద్భుతంగా వచ్చింది. వస్తే అప్పట్లో టాప్ హీరోగా ఉన్న తమిళ్‌లో జెమినీ గణేశన్ ఆయన ఈ పాట కోసమే ఈ సినిమాను ఒక డజన్ సార్లు చూసారట. సూపర్ ఫ్యాన్ అయిపోయారంట ఆవిడకి. ఆయన జెమినీ గణేశన్ గారు, మన భానుమతి రామకృష్ణ గారికి. సో, ఈ సినిమాలో నృత్య ప్రధానమైన పాత్ర భానుమతి గారు వేశారు. ఇప్పుడు భానుమతి గారు నటించడం కాకుండా, డైరెక్ట్ చేయటమే కాకుండా, మ్యూజిక్ కంపోజింగ్ చేయటమే కాకుండా, తన పాటలు తాను పాడుకోవటమే కాకుండా, డ్యాన్స్ కూడా అదొకటే ఆవిడకి కొంచెం అంతగా రాదు. కాకపోతే కూచిపూడి నాట్యానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో వేదాంతం రాఘవయ్య గారు ఒక పాత్ర వేశారు. దాంట్లో వేసి ఆవిడతో ఆ నాట్యం నేర్పిస్తున్నారు. రిహార్సల్ వేస్తున్నప్పుడు ఆవిడ ఎంతకి పాపం ఆవిడ అలసిపోతున్నారట బాగా. పెళ్ళైపోయింది అప్పటికే. అలసిపోతున్నారట. అలసిపోవటం ఏంటని ఆ తర్వాత చూస్తే జ్వరం కూడా వచ్చేసిందండి. సార్ ఈ పాటకి ఏదైనా మార్పులు చేయండి, నేను చేయలేకపోతున్నాను అంటే ఆయనే మళ్ళీ చాలాసార్లు చేసి మొత్తానికి ఆ పాట ఆ సినిమాకి హైలైట్గా మారింది. ఓకే. సో, అంత గొప్ప పాత్ర ఆవిడ వేశారు. ప్రక్క రాష్ట్రంలో ఉన్న హీరోలు కూడా ఆ పాటకి ఫిదా అయిపోయి చాలాసార్లు సినిమా చూసిన ఒక ఇది అనమాట. ఇక వాహిని వాళ్ళు సినిమాలు జనరల్గా అయితే 4-5 నెలలు, మహా అయితే 6 నెలల్లో తీస్తారు. కానీ ఈ సినిమా మాత్రం 1 సంవత్సరం పాటు పట్టిందట. అంటే టైం బాగా ల్యాగ్ అయింది. ఎందువలన అంటే వాళ్ళ వాహిని స్టూడియో కాకుండా ఇంకా వేరే స్టూడియోలు కూడా వాళ్ళు అద్దెకి తీసుకున్నారట. ఆ స్టూడియో వాళ్ళు కొన్ని ఇబ్బందులు సృష్టించడం వల్ల అప్పుడప్పుడు బ్రేక్ పడాల్సి వచ్చిందంట. ఆ సెట్‌కి అంతా రెడీ అయిపోయి వెళ్ళిపోయి, స్టారింగ్ అంతా రెడీ అయిపోయి వెళ్ళిపోతే ఈలోపు అక్కడ ఏదో చిన్న సమస్య వచ్చేది, స్ట్రైకో ఏదో ఒకటి రావడంతో మూసేసేవాళ్ళట. సో, అలాగా కొంత లేట్ అయిపోయి 1 ఇయర్ పట్టిందంట ఆ సినిమా పూర్తి అవ్వడానికి. ఇక ఈ సినిమాలో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పాటలు సముద్రాల గారు రాశారు. అలాగే బాలాంతరపు రజనీకాంతరావు గారు. ఈయనెవరు అంటే ఈయన పేరు చాలా సుపరిచితమే రాష్ట్రంలో. ఆయన ఆకాశవాణిలో, ఆల్ ఇండియా రేడియోలో మ్యూజిక్ కంపోజర్గా పనిచేస్తున్నారు. సో, ఆయన లలిత గీతాలు పాడతారు, శాస్త్రీయ సంగీతం పాడతారు, పాటలను కంపోజ్ చేస్తారు. మంచి అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో ఈ మాసప్ప పాట అని ఉండేది. అంటే ఎవ్రీ మంత్ ఒక సాంగ్ వేసి 4 వారాల పాటు ప్రతి ఆదివారం వేస్తారు అది. ఎందుకంటే ప్రజల్లో సంగీతం పట్ల ఆసక్తిని పెంచడం కోసం అలాంటిది చేస్తాను. నేను కూడా ఆ మాటకొస్తే నేను కూడా అలాంటి కార్యక్రమాలు వినే కాస్తంత సంగీతం అబ్బింది నాకు. అలాగే మల్లాది సూరిబాబు గారు మ్యూజిక్ క్లాస్ అని చెప్పేవాడు. ఈ పాట నేర్చుకుందామా అని ఒక ప్రోగ్రామ్ కూడా చేసేవాడు. అది కూడా చాలామంది నేర్చుకునేవాళ్ళు. సో, అలాగా వీరు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారు కనుక, సో, బాలాంతరపు రజనీకాంతరావు గారి పేరు మనం ఆ సినిమాలో చూడడం టైటిల్స్లో. బాలాంతరపు నళినీకాంతరావు గారని వారి సోదరులు. ఆయన పేరుతో ఆ సినిమాలో పాటలు టైటిల్స్లో క్రెడిట్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కనుక వేరే వ్యాపకాలు ఏమి చేయడానికి ఆస్కారం లేదు. డబ్బులైతే ఆయనకే ఇస్తారు. అయితే ఒకే ఫ్యామిలీ వ్యక్తి కదా. నళినీకాంతరావు గారు కూడా మంచి రైటర్. సో, ఆయనకి ఆ సినిమాలో క్రెడిట్ ఇచ్చారు. అలాగే సముద్రాల రాఘవాచార్య గారు కూడా సముద్రాల వెంకట రాఘవాచార్య ఆయన పేరు. అందుకనే వాడు పూర్తి పేరు వేయకుండా ఎస్వీఆర్ ఆచార్య అని వేశారు. చాలామంది ఆశ్చర్యపోతారు, ఎవరి ఎస్వీఆర్ ఆచార్య అనే కొత్త ఆయన వచ్చాడు అని అందరూ అనుకోరు. ఎందుకంటే ఆయన షార్ట్ కట్లో పూర్తి పేరు వేయటం చాలా పొడుగ్గా ఉంటుందని చెప్పి ఆయన ఎస్వీఆర్ ఆచార్య అని షార్ట్ కట్లో ఆ పాట వేశారు. ఇందాక మనము ఘంటసాల గారికి ఇది మొట్టమొదటి సాంగ్ అనుకున్నాం కదా. ఆ సాంగ్ ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, నిజంగానే ఘంటసాల గారు ఆ తొలి రోజుల్లో ఆ వాయిస్ వింటే మీకంటే బాగా పాడేవాళ్ళు ఉన్నారు, సూరిబాబు గారు అలాంటి వాళ్ళు ఉన్నారు, పిబి శ్రీనివాసు లేకపోతే ఇంక వీళ్ళు ఉన్నారు అని చెప్పే ఆస్కారమే ఉంది. దాంట్లో ఆయన పాడిన పాట ఏంటంటే, ఓహోహో రాణి ఆడుకుందామా, జతగా పాడుకుందామా, రాణి ఆడుకుందామా, జతగా పాడుకుందామా,
ఇలాగెళ్తది. జానపద బాణీలో అదొక రకమైన ట్యూన్ అది. అది నాగయ్య గారు ఆఫ్‌కోర్స్ కంపోజ్ చేశారు. ఓగిరాల రామచంద్రరావు గారు వారి అసిస్టెంటు అతనికి సహకరించారు. బట్ ఘంటసాల గారికి కూడా మంచి సంగీత జ్ఞానం ఉంది కనుక ఆయన కూడా కొంత ఇన్వాల్వ్ అయ్యి ఈ పాట ఎలాగైతే బావుంటుంది ఇలా అవుతే పాట. కానీ అక్కడ ఉంది ఎవరు? భానుమతి రామకృష్ణ. వాళ్ళిద్దరు డ్యూయెట్ ఇది. ఆ డ్యూయెట్‌లోనే ఆయన పోర్షన్ ఆయన బాగా పాడారు. బట్ భానుమతి గారి స్వరం మాత్రం ఈ పాటలో అప్పటికే ఆవిడ చాలా పాటలు పాడుకొని ఉన్నారు కదా! అందుకని ఆవిడే కొంచెం డామినేట్ చేసినట్టు అనిపించింది. ఈ పాట దొరుకుతది మీకు. యూట్యూబ్‌లో గనక మీరు 'స్వర్గసీమలో ఘంటసాల భానుమతి' అని పెడితే ఆ పాట వస్తుంది. పాట ఓ రాణి ఓ రాజా అని పాడుకునే పాట అనమాట అది. అది మీరు వినాలంటే దాంట్లో చూడొచ్చు. ఇంకా నాగయ్య గారు, హీరోయిన్ జయమ్మ గారు, అలాగే భానుమతి గారు, లింగమూర్తి గారు వాళ్ళ పాటలు వాళ్ళే పాడుకున్నారు. ఇప్పుడైతే డైలాగుల దగ్గర నుంచి మొత్తం అన్నీ వేరే వాళ్ళతోనే పాటలు, డైలాగులు అన్నీ వేరే వాళ్ళు పాడతారు. అప్పట్లో అదొక ఇది. ఎందుకంటే కొత్తగా నేపథ్య గాయకులు ఎవరు ముందుకొచ్చేవాళ్ళు కాదు. ఎవరి పాట వాళ్ళే. అవసరమైతే 4, 5 సార్లు రిహార్సల్ వేయించి ప్రాక్టీస్ చేయించి చేయడం. సో ఆఫ్‌కోర్స్ ఇప్పుడు అది వీలు పడిన అంశం. ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగింది మనకి. సో అరువు గొంతులు తీసుకొని వచ్చి మనం నటన చేస్తాం. ఇక అలాగా ఈ సినిమాలో ఇంకొక విశేషం ఏంటంటే అప్పటిదాకా బిఎన్ రెడ్డి గారు తీసే సినిమాలకు అంతగా డబ్బులు రావు అనే ఒక అపవాదం ఉంది. మనం ఇప్పట్లో అంటాం కదా, ఒక హీరోయిన్ ఐరన్ లెగ్ ఆవిడతో సినిమా తీస్తే అంతే సంగతులు అని చెప్తాం కదా. అలాగే బిఎన్ రెడ్డి గారికి ఒక చిన్న అప్పట్లో అపవాదం ఉండేదట. బిఎన్ రెడ్డి సినిమాలు బాగుంటాయి కానీ డబ్బులు రావు అని. కాకపోతే ఈ సినిమా ఆ విమర్శను పటాపంచలు చేసి లక్షలు ఆర్జించింది. ఆ రోజుల్లో లక్షలు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం అంటాం కదా, ఫస్ట్ డే కలెక్షన్స్ 100 కోట్లు 50 కోట్లు అట్లా అనమాట. సో అలాగా ఆ సినిమా సూపర్ హిట్ అయిపోయి తమిళ్, కన్నడ వీటిల్లోకి డబ్బింగ్ అయిపోయి అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీనిలో టూకీగా అంటే సూక్ష్మంగా కథ ఏంటంటే ఒక పత్రిక అధిపతి జర్నలిస్టు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి సమీక్షలు రాస్తున్నప్పుడు ఒక అమ్మాయిని డయాస్ మీద చూసి ఇలాంటి అమ్మాయిలు ఎక్కడ కాదు పట్టణానికి రావాలి, మంచి పరిశ్రమలో వాళ్ళు బాగా రాణించాలి అని చెప్పి తీసుకొచ్చి ఆవిడతో కార్యక్రమాలు ఇప్పించడం. ఆవిడకి ఆల్మోస్ట్ అన్ని అసిస్టెంట్స్ అంతా ఆయనే ఇస్తూ మెల్లగా ఆమె మోజులో పడిపోతాడు. ఆమె ప్రేమలో పడి భార్యని పిల్లల్ని అశ్రద్ధ చేస్తాడు. అశ్రద్ధ చేస్తే భార్య పాపం మిషన్ కుట్టుకొని పిల్లలకి భోజనం సమకూర్చే దశకి వెళ్ళిపోయింది. ఈ దశలో అతను ఆవిడ యాక్ట్రెస్ అయిపోయిన తర్వాత భానుమతి పాత్ర వేసిన ఆవిడ అయిపోయిన తర్వాత ఇతన్ని మెల్లమెల్లగా విస్మరించడం మొదలుపెట్టినప్పుడు తనకు తానే ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి నేను చాలా తప్పు చేశాను, నాకు సాధ్వీమణి లాంటి భార్యను వదిలేసి నేను ఇక్కడికి వచ్చాను అనవసరంగా అని చెప్పి రియలైజ్ అయ్యి ఎంత కాదన్నా ఇల్లే కదా స్వర్గసీమ అనే నానుడు ఉంది కదా, దాన్ని నేను నిజం చేస్తూ ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి భార్య బిడ్డలతో ఉండటం అనేది ఈ సినిమా తాలూకు కారణం. అంటే ఇల్లు అనేది స్వర్గసీమ, దాన్ని మించింది లేదు అనే ఒక సందేశం ఇస్తూ ఈ సినిమా తీశారు. దీంట్లో ఉన్న ఇంకొక మంచి విశేషం చెప్పి నేను ఇంకా ముగిసేస్తా. భానుమతి రామకృష్ణ గారు ఈ పాట నేను ఎందా చెప్పిన పాట ఉంది కదా, ఆ పాట అంటే ఆ సినిమాలో అది లాస్ట్లో పెట్టారు. ఆ పాట పూర్తయ్యే నాటికి భానుమతి రామకృష్ణ గారికి 8 మాసాల గర్భవతి ఆవిడ. అంటే ఆవిడ సినిమా షూట్ చేస్తున్నంత 3వ మాసంలో సినిమా స్టార్ట్ అయ్యి ఈ ఏడాది పెట్టిందని చెప్పాం కదా. సో ఆవిడ ప్లాన్ చేసుకున్నా కూడా ఈ సినిమా డ్రాగ్ అవటం వల్ల గర్భవతిగా ఉంటూనే ఈ సినిమాలో నటించారు. మీరు కనుక ఈ సినిమాలో కీన్గా అబ్జర్వ్ చేస్తే దృశ్యానికి ఎక్కడో చిన్న చోట కనబడుతుంది అన్నీ. అందుకని ఈ మార్కస్ బార్ట్లే గారు చాలా టెక్నిక్ ఉపయోగించి ఆవిడ అంటే ఎదురుగా ఉండే దృశ్యం కాకుండా సైడ్గానో లేకపోతే ప్రక్కగానో అలా తీయటం వల్ల అది మనకి కనిపించలేదు. కానీ మొత్తానికి ఆవిడ ఈ సినిమాలోనే ఆవిడ గర్భవతిగా నటించడం అనేది అప్పట్లో ఒక గొప్పగా చెప్పుకున్నారు. అందుకే ఆవిడ ఆ తర్వాత వచ్చిన చండీరాణి అలాంటి సినిమాల్లో చీల్చి చెండాడేశారు సినిమా పరిశ్రమని. ఆవిడంటే ఒక అథారిటీ.
ఎన్టీ రామారావు కాదు, అక్కినేని నాగేశ్వరరావు కాదు, ఎవరైనా సరే ఆవిడంటే భయపడాల్సింది. భయపడటం అంటే అది గౌరవంతో కూడిన భయమని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆవిడ స్టేటస్, డిగ్నిటీ, ఎందుకంటే ఆ మల్టీ యాంగులర్ క్యారెక్టరు, ఎందుకంటే పాడతారు, ఆడతారు, మ్యూజిక్ కంపోజ్ చేస్తారు, డైలాగ్ డెలివరీ అదరగొడతారు, ఆ దర్పం అదంతా ఉండేసరికి అందరూ ఆవిడ కూడా మన రెమ్యునరేషన్ విషయంలో కూడా హీరోలకు ఎంత ఇస్తున్నారు నాకు అంతే ఇవ్వాలి అని డిమాండ్ చేసి తీసుకున్న మహానటిగా భానుమతి రామకృష్ణ గారు. ఆవిడ ఈ సినిమాకి అసెట్గా విజయ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది స్వర్గసీమకు సంబంధించిన కొన్ని విశేషాలు. చాలా విశేషాలు ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్పే మాటే, టైం అనేది ఒక కన్స్ట్రైన్ కనుక దాని ప్రకారం మనం కొన్ని విశేషాలు మాత్రమే మాట్లాడుకున్నాం. ఇవి స్వర్గసీమకు సంబంధించిన ముచ్చట్లు. మళ్ళా ఇంకొక ఆపాత మధురమైన సినిమా గురించి విశ్లేషణ చేయడానికి, లేకపోతే ముచ్చటించడానికి నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాపీ వర్ధన్.